మీరు కొన్ని వందల ఎకరాలు మాకు ఆయన ఇచ్చారు. మేము ఈరోజు బతుకుతున్నాం మా కుటుంబాలు అన్నట్టుగా చెప్తున్నారు. యాక్చువల్‌గా నేను 2004లో గెలిచిన తర్వాత ఒక 100 ఎకరాల ల్యాండ్ హ్మ్. ఉంటే ఆ ల్యాండ్‌ని ప్రభుత్వ పరంగా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది అప్లై చేసుకున్నారు. ఒక 100 ఎకర్స్. నేను వారెవరికి ఇవ్వకుండా ఆ భూమిని కాపాడి యెస్. ఒక 6,000 ఇండ్లున్నాయి ఇప్పుడు అక్కడ. 6,000 ఇల్లు. అద్భుతమైన కాలనీ ఉంది అక్కడ. దట్ ఈజ్ రాజీవ్ నగర్. అవును. 6,000 హౌసెస్. అప్పుడు సాధారణంగా వీళ్ళు ఉంటారు కదా, ఎక్స్ సర్వీస్ మెన్‌కో, ఫ్రీడమ్ ఫైటర్స్‌కో కొంత వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటాయి కదా. అవును. వాళ్ళు అప్లై చేస్తే మరి వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను. ఇది అగ్రికల్చర్ ఉపయోగం కాదు, ఇది అవుట్ సైడ్ ల్యాండ్ ఉంటుంది. ఇంకా వేరే ప్రాంతంలో అప్లై చేసుకొని నేను ట్రై చేద్దాం. ఇది మనకి పేదలకి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది. కానీ దాన్ని నేను బాగా వాళ్ళకి ఆ రకంగా నా నా పద్ధతిని పెట్టి నియర్ అబౌట్ మోర్ దెన్ 6,000 హౌసెస్. బా! హ్మ్. వీళ్ళు దాన్ని ఆ 70 గదులు 6 లక్షల ధర పలుకుతుంది. సో, మీ అతిపెద్ద విజయాల్లో అదొకటి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6,000 మంది అవును. ఒకవేళ అది నేను ఇంకో నాకు ఆలోచన వేరే ఉండి సపోజ్ వాళ్ళకి ఇచ్చిన అనుకోండి, నెవర్ మంచి భూమి లేకపోతే అంతే కదా. అంతమంది చెట్టుకోలు గుట్టకోలు ఉండేవారు. అవును. వేరే ఓటరికాయలు అనుకోండి, అవును. అక్కడ కూడా దాదాపు మంచి వాల్యుబుల్ ల్యాండ్. Hmm. అదైతే 20,000 గజం ఉంది. అదొక 147 మెంబర్స్ వస్తే వాళ్ళని తీసేస్తామంటే దాన్ని కూడా కాపాడడం జరిగింది. ఓకే. వాళ్ళందరికీ ఇచ్చాం. దాని ఇప్పుడు వాల్యూ ఏం లేకుండా అక్కడ 20,000 ఫర్ యార్డ్ ఉన్నది. రైట్. మీది 40 ఏళ్ల రాజకీయ జీవితం మీది. పిచ్చివాడు వివాదరహితుడు అనే పేరుంది గానీ, ఈ నియోజకవర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు అనే మాట తరచుగా మీ ప్రతిపక్షాలు గట్టిగా చెప్తుంటారు. కామన్ కదా, ప్రతిపక్షాలు చేసిన అనలేదు. రేపు ఆ, ప్రతిపక్షాలు మంచి పని చేసిన అని అంత వాళ్ళు ఉన్నారా చెప్పండి కదా. అంతే కదా. ఓకే. మేము కొన్ని అంటాం. అవును. ఈవెన్ కేసీఆర్ గారు కూడా మొన్న ఏమన్నా సందర్భంలో ఎన్టీ రామారావు బియ్యం ఇచ్చారు రూ. వైఎస్ఆర్ గారు 104, 108 పెట్టారు. వాళ్ళు ప్రజానాయకులని శాసనసభలో వారు మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు. అవును. అంటే చేసింది చెప్తే మనకు కూడా గౌరవం పెరుగుతుంది. అవును. ఏం చేయాలంటే ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాలు అసలు సహించారు. ఎందుకంటే ఏం చేయలేదంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అది నేనే చేసిన కదా. అవును. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 2004లో అవును. నా ప్రతిపాదన. అవును. అది ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఒక 10-12 జిల్లాలకు ఇవాళ జీవనాధారం ఏంటది. అవును. అదే మేడిగడ్డ వాటర్ ఎల్లంపల్లి నుంచి 10-12 జిల్లాలకు నీళ్ళు వస్తున్నాయంటే అవును. ఎల్లంపల్లి హిస్టారికల్ అవునా కదా. ముంపుకు గురైన గ్రామాల ప్రజలు ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు మీరు అనేది ఒక మాట. ఒక విషయం. ఆ, ఇప్పుడు మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం. yes. చాలా ఏళ్ళ నుంచి కూడా గోదావరి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు కొంచెం వాటర్ అవును. వచ్చేస్తాం. అవును. లాంగ్ బ్యాక్ ఆల్సో. అవును. వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు ఇలా ఢిల్లీ వరదల్లో పోయి, అది మద్రాసు వరదల్లో చిక్కపోయా. అవును. ఎన్హెచ్ రోడ్ అంతా ఒక సందర్భంలో రోడే బంద్ అయింది. అవును. అవును. అవునా కదా. అవును. కరెక్ట్. పెద్ద ఎత్తున వరద వస్తే 13 లక్షల క్యూసిక్ నీళ్ళు తీసినప్పుడు ఎవరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. అవును. అవును. దానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు మనం సపోజ్ ఇన్ కేస్ ప్రాజెక్ట్ లేకపోతే మరి నీరు ఎట్లా అంటే అసలు అంతే కదా. ఇప్పుడు తాగునీరు లేదు. అవును. 2001లో నేను 19 గెలిచిన 2001లో మంచిలో గోదావరి ఉల్లారకపోయేది. అవును. అంటే 1000 సంవత్సరాల కింద గోదావరి ఉల్లారకపోయేది. అవును. మరి ఇప్పుడు తాగునీరు మొత్తం ఇదంతా గోదావరి బేసే వాటర్. అప్పుడు ఇంటేక్ వెల్స్, సస్యశ్యామలం. అప్పుడు ఇంటేక్ వెల్స్. అవును. మరి గోదావరి లేకపోతే ఇంటేక్లో నీళ్ళు రావు. ఈ నీళ్ళు రాకపోతే ఇక్కడ ఆనాడు 1,00,000 జనాభా 2004 1,25,000 1,70,000 జనాభా ఉంది. మరి అదే లేకపోతే ఈ తాటి నీళ్ళకేం చెప్తే చెప్పండి. అండ్ ఇంకోటి, గోదావరి ముంపు ప్రాంతాలకి కరకట్ట నిర్మాణం అనే ఆలోచన అసెంబ్లీ కూడా అది ఎందుకు జరగట్లేదు? ఒక విషయం అప్పటికప్పుడే కాదు కదా. ఇప్పుడు కరకట్ట విషయంలో అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. కరకట్ట అనేది గోదావరి పరిహార ప్రాంతం, రాళ్ళవాగు పరిహార ప్రాంతం, తోళ్ళవాగు పరిహార ప్రాంతంలో కరకట్ట కడితే నిర్వహణ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఈవెన్ హౌస్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి రిప్రజెంట్ చేశారు. భవిష్యత్తులో డెఫినెట్గా దాని సాధనకే దాన్ని సాధించడం నా ప్రయత్నం. ఏంటి అంటే మీరు గర్వంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేశారు ఈ 10 ఏళ్లలో? చెప్తున్నా కదా, ఎల్ఎంపీలు అప్పుడు మొదలు పెట్టారు, ఈ గవర్నమెంట్ వచ్చి కంప్లీట్ చేశారు. రైట్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇరిగేషన్ 30,000 గూడెం లిఫ్ట్ కూడా నేను 30,000 ఎకర్స్. అది ఇంపార్టెంట్. 30,000 ఎకరాలకు 2వ పంట పండుతుందంటే దాన్ని పెట్టింది 100 crores. గోడెన్ లిఫ్ట్ మనం పెట్టిన ఖర్చల్లా ఓన్లీ 100 crores. ఓకే. ప్రతి సంవత్సరం 150 కోట్ల పంట పడుతుంది. 150 crores పంట పడుతుంది 2014 నుంచి ఇప్పుడు. అది ఇంపార్టెంట్ కదా, చెప్పండి. 150 కోట్ల పంట పండుతుంది. కానీ అది తరచూ రిపేర్లు వస్తున్నాయి, లిఫ్ట్లు ప్రాబ్లం అవుతుంది. ఒక విషయం. ఆనాడేమో లేదు, ఆనాడు ఆ సిస్టంలో అది బెటర్ అనుకున్నారు.
ఆ పైప్ దాన్ని మార్చేస్తున్నాం ఇప్పుడు ఒక 4 కిలోమీటర్ మార్చేసి ఎంఎస్ పైప్ ఇస్తాం. ఆయన జిఆర్పి పైప్ వేశారు. అప్పుడు అది స్టార్టింగ్ 5లో 6లో బహుశా 9లో వేసినట్టుంది. అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పైప్ అనుకున్నారు. బయట కంట్రీస్లో అది బాగా ఫేమస్. దాన్ని బట్టి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. నాట్ ఓన్లీ ఇవన్న మున్సిపాలిటీ ఆదిలాబాద్, నిర్మల్, వెల్లంపల్లి, మంచిర్యాల, మంచిని పైప్లను, ఈ పైప్లను, తర్వాత వేములాడ, ఇవన్నీ అలాంటి పైప్ లైన్ జిఆర్పి అన్ని ఖరాబ్ అయినాయి. ఇది మాది డ్రింకింగ్ వాటర్. 14 నుంచి మనకు నీరు ఇస్తున్నాం. 14 నుంచి పంట పడుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కువ రోజులు రిపేర్ అయింది, అయినా పంట ఇచ్చాం. ఇప్పుడు రిపేర్ ఎంఎస్ పైప్ తో రిపేర్ చేస్తున్నాం 4 కిలోమీటర్స్. భవిష్యత్తులో ఎప్పుడైనా మ్యాక్సిమం ఏంటంటే నీరెస్టే లీక్ అయింది. అంటే నీరెస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 కిలోమీటర్ అక్కడనే ఎక్కువ లీక్ అయింది. ఫ్రమ్ 0 to 4 కిలోమీటర్స్ మనం ఎంఎస్ చేస్తున్నాం. ఫ్యూచర్ లో అది ఉండకపోవచ్చు. ఇంకా చాలా రోడ్లు, వంతెనలు కూడా కంప్లీట్ కావట్లేదు. అసలు మా దగ్గర ఆనాడే రాయపేట బ్రిడ్జి కంప్లీట్ చేసినాం 2014లో. సపోజ్ అంటే వాళ్ళు అంటారు మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మంచిగా ఇప్పుడు 380 బెడ్ హాస్పిటల్ మంచిగా, దట్ ఈస్ హార్ట్ ఆఫ్ ద సిటీ, టౌన్ ఆఫ్ ద సిటీలో కడుతున్నాం. కాలేజ్ ఏమో గుడిపేట కడుతున్నాం. మంచిర్యాల టు అంతరం బ్రిడ్జ్, అది కూడా ఇంపార్టెంట్. ఒక 22 కిలోమీటర్స్ మాకు దూరం తగ్గుతుంది. అది అవ్వలేదు కదా, ఆగిపోయింది. స్టార్ట్ రికగ్నైజ్ చేస్తారు కదా నీళ్ళు. వర్షాలే మనకు వర్షాకాలం సాంక్షన్ తెచ్చాలి. ముఖ్యమంత్రి ఫౌండేషన్ వాటర్ ఉంది కదా, కొంచెం డిసెంబర్ జనవరికి నీళ్ళు తగ్గుముఖపడుతుంది, అప్పుడు కట్టే కార్యక్రమం ఉంటుంది. అది 164 crores. అది ఇంపార్టెంట్ కదా. 22 కిలోమీటర్లు తగ్గుతుంది. తర్వాత మంచి ఏది రష్ లేని ప్రాంతం, అది ఇంపార్టెంట్. మంచిగా సపోజ్ ఇన్ కేస్ నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ 2వ విడత వచ్చేసింది. తర్వాత మంచిగా రైల్వే అండర్ బ్రిడ్జ్ చేశాం. ఇక్కడ దాదాపు ఒక 15 కిలోమీటర్ రోడ్ వైండింగ్ కానీ, డివైడ్ కానీ, సిరీస్ లైట్ కానీ చేస్తున్నాం. మంచిర్యాల టు అప్ టు మంచిర్యాల బైపాస్ దాదాపు అక్కడ ఒక 15 కోట్లతోటి, హైవే నుంచి శ్రీనివాస్ గార్డెన్ దాదాపు ఒక 50 కోట్లతోటి రోడ్ వైండింగ్, డివైడర్ అని చేస్తున్నాం. నస్పూర్లో దాదాపు 3,200 మంది పట్టాలు ఇచ్చాం. నస్పూర్లో సింగరేణి కాలేజ్ నుంచి 3,500 పైబడి కారు నియామకాలు వచ్చాయి. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో కాకపోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా కడుతున్నాం 8 కోట్ల రూపాయలతోటి. లక్ష్మీపేటలో పాల కేంద్రం స్టార్ట్ చేసాం. తర్వాత లక్ష్మీపేటలో బ్రహ్మాండంగా మా హాస్పిటల్ కడుతున్నాం అక్కడ. అంటే ఇవన్నీ వాళ్ళకి కనబడాయి కదా. మంచి ఆజ్పూర్ మండలంలో 30 కోట్లతోటి లైనింగ్ చేస్తున్నాం, అది కాడికి సంబంధించింది. మొన్న 83 crores తోటి ముంపు గ్రామాలకు ఒక లిఫ్ట్ పెడుతున్నాం, 10,000 acres. మరి ఇలా వాళ్ళు ఏం లేవంటే వాళ్ళకి ఏం కావాలి అసలు? ఇన్ని చేస్తున్నారు, మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పట్టించుకుంటారు? అక్కడ స్టాఫ్ లేదని చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మెడికల్ కాలేజ్ వచ్చేది అర్థం చేసుకోండి. ఇమీడియట్ కాదు కదా మెడికల్ కాలేజ్ కట్టాలని ఖర్చు వచ్చి ఎక్కడైనా అంతే కదా. ఢిల్లీలో మెడికల్ కాలేజ్ ఫస్ట్ వేసినప్పుడు రేపు సెడ్డే, మరి ఢిల్లీ కేంద్రం రాజధాని, మరి అక్కడ మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు అది 50,000 కింద వచ్చిన అక్కడ కూడా రేపు సెడ్డే. అందుకే అప్పటికప్పుడు కాదు కదా, టెంపరీ సెట్ చేసాం. ఇక్కడ హాస్పిటల్ కడుతున్నాం, 1 yearలో అయిపోతుంది. బ్రహ్మాండంగా హాస్పిటల్ షిఫ్ట్ అవుతుంది. మళ్ళీ మదర్ నుంచి హాస్పిటల్ అక్కడ మారుస్తాం. లేదా సపోజ్ ఇక్కడ 380 బెడ్లు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏరియా హాస్పిటల్ ఏం చేస్తాం చెప్పి, ఏరియా హాస్పిటల్ ఏం చేస్తాం, అది మదర్ నుంచి హాస్పిటల్కు మార్చే కార్యక్రమం అందులో ఉంటుంది. అంటే వాళ్ళకు ఎన్నో ఫస్ట్ ఒకటి అండర్ బ్రిడ్జ్ చేసాం, సెకండ్ అండర్ బ్రిడ్జ్ రైల్వే అండర్ బ్రిడ్జ్ చేసాం. రైల్వే ట్రాక్ అవతల వాస్తవంగా అక్కడ పెద్దగా వాళ్ళు ఉండకపోతారు, ఇల్లు కూడా కట్టిన కిరాయి పోతుండే, ల్యాండ్ కూడా వాల్యూ లేకుండే. ఎప్పుడైతే రైల్వే అండర్ బ్రిడ్జ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రేట్ డబుల్ అయింది. అప్పుడు ఇళ్ళన్నీ 2 లెట్ పెడుతుండే, అన్ని బ్రహ్మాండంగా రెంట్ అయిపోతున్నాయి. విత్ ఇన్ ద 4-5 minutes వాళ్ళు అవుట్ ఆఫ్ ద సిటీకి వస్తున్నారు. అది అభివృద్ధే కదా. రైట్.